కడప జిల్లా పులివెందులలోని లోపట్ నూతలలో ఒక చిన్నారి అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపుతోంది. పాత కక్షలతో చిన్నారి నిత్వికని స్వాతి అనే మహిళే డ్రమ్ములో ముంచి చంపేసిందని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు. చిన్నారి కుటుంబంతో స్వాతికి విభేదాలుండడం, నిన్న సాయంత్రం స్వాతి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. నిత్విక మృతిపై పోలీసులు ఏమంటున్నారు? విచారణలో నిందితురాలు స్వాతి ఏమైనా చెప్పిందా? పులివెందుల డీఎస్పీ మురళి ఏం చెప్తున్నారో సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ ద్వారా తెలుసుకుందాం. స్వాతి అనే అమ్మాయి చంపిందని చెప్పేసి స్థానికంగా అక్కడ ఉన్న బంధువులు కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి గతంలో ఉన్న గొడవల నేపథ్యంలో అంటే ఆవిడ నిన్న నుంచి విచారిస్తున్నారు. మీరు విచారణలో ఏమన్నా స్వాతి చెప్పిందా ఇట్లా జరిగిందని? ఏమన్నా ఇప్పుడు మనం మెడికల్ రిపోర్ట్స్ రావాలి. బాడీని అమ్మాయి చనిపోయింది కదా నిఖిత, ఆ అమ్మాయి ఋత్విక అనే అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి బాడీ పోస్ట్ మార్టం కాలేదు. వాళ్ళకు నైటే చెప్పాము టీమ్ ఆఫ్ డాక్టర్తో పిఎం చేయిస్తామని చెప్పి. టీమ్ ఆఫ్ డాక్టర్స్ మన పులివెందల్లో ఒక మహిళా డాక్టర్ ఉండాలి కాబట్టి లేకపోవడం వల్ల కడపకు పంపించడం జరిగింది. నా పై అధికారి ఎస్పీ సార్తో చెప్పి అక్కడ ఆ రిపోర్టు కలెక్ట్ చేసుకోవాలి. సీసీటీవీ ఫుటేజ్ సంబంధించినటువంటి అవి అనాలిసిస్ చేయాలి. డాగ్ హ్యాండ్లర్ ఎవరైతే ఉన్నారో ఆయన రిపోర్ట్స్ ఇవ్వాలి. అదే రకంగా ఐ విట్నెస్ ఆడ ఉంది అని చెప్తున్నారు. ఇవన్నీ క్రోడీకరించుకొనేసి ఖచ్చితంగా స్వాతి ఏమైనా తప్పు చేసి ఉంటే, మర్డర్ చేసి ఉంటే పక్కా అరెస్ట్ చేస్తాం. స్వాతిని కాకుండా వేరే వాళ్ళని ఇంకా తీసుకున్నారు సార్ విచారణ చేయడానికి? అనుమానితులు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు స్వాతి భర్త వెంకటరామరెడ్డి ఉన్నారు, వారిని కూడా విచారిస్తున్నాము. అదే రకంగా శశికళ అనేటువంటి ఆమె వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఆమెను కూడా ఏం జరిగింది ఏం కథ అంత అని చెప్పి విచారిస్తున్నాం దాంట్లో అంతా. ఇది నిత్విక మృతికి సంబంధించి ప్రస్తుతానికైతే ఇది అనుమానాస్పదం కాదు, హత్య కేసుగానే ఎఫ్ఐఆర్ కట్టామని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే చిన్నారి తల్లి ప్లస్ అలాగే నేను నిందితురాలుగా చెప్తున్నటువంటి స్వాతి, మరో మహిళ, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు ఏదైతే స్వాతికి సంబంధించిన భర్తను కూడా విచారణ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే డాగ్ స్క్వాడ్ ఇచ్చిన రిపోర్ట్ ఇవన్నీ ఆధారంగా ఎవరు నిందితులైతే వాళ్ళని శిక్ష పడేలాగా చూస్తామని చెప్పేసి డీఎస్పీ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాయసో, సుధీర్, TV9, పులివెందుల.